ధ్యానం చేద్దాం. 7వ కీర్తనలో ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలో 4వ వచనం చదువుదాం. నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండువానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా. ప్రభునందు ప్రియులారా, 7వ కీర్తనలో దావీదు తన శత్రువులను గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పైన హెడ్డింగ్ లోనే ఉంది కదా, మాటల విషయమే. శత్రువులు నన్ను ఎప్పుడు పట్టుకోవాలంటున్నాడు? సమాధానముగా ఉండువానికి నేను కీడు చేసిన ఎడలా అన్నాడు. సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల. సో ఈ మాట మనం చూస్తున్నప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నేను కీడు చేయలేదు, నేను పాపం చేయలేదు అనే మాటను గురించి మాట్లాడుతున్నాడు. అంటే దావీదు అసలు పాపం చేయడానికి కాదు, కానీ ఈ సందర్భంలో పాపము చేయకుండా జీవిస్తున్న దినాలలో మరి శత్రువు తరమటం ఏంటి అనే క్వశ్చన్ ఇందులో మనం చూస్తున్నాం అన్నమాట. మనము క్రొత్త నిబంధన వెలుగులో ధ్యానం చేద్దాం. మరి 110వ కీర్తన మొదటి వచనంలో, 110వ కీర్తన మొదటి వచనంలో శత్రువులు పాదపీఠముగా ఎప్పుడు ఉంటారంటే, మనము ఆయన కుడిపార్శ్వమున కూర్చుండిన అనుభవంలో అని చెప్పాడు. సో మనమందరం కూడా క్రీస్తుతో లేచి పరలోకమందు కూర్చున్నాం. వాస్తవంగా శత్రువులందరూ మనకు పాదపీఠంగానే ఉంటారు. ఈ దేవుని కుడిపార్శ్వం అనేది మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము వలనైన నీతి ద్వారా వచ్చిన స్థానం. అందుకనే 4వ వచనంలో మెల్కీసెదకు క్రమము చొప్పున అన్నాడు. అనగా నీతి, మెల్కీసెదకు అంటే నీతికి రాజు అని అర్థం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తముతో పరలోకంలో ప్రవేశించి మన కొరకు యాజకత్వం జరిగిస్తున్నందున మనం ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున విశ్రమించే ఈ నిబంధనలో ఉన్నాం. అయితే 110వ కీర్తన మొదటి వచనంలో వ్రాసినట్లుగా ఆ విశ్రాంతిని మనం అనుభవించినంతసేపే శత్రువులు మనకు పాదపీఠంగా ఉంటారు. మనం వన్స్ ఆ రెస్ట్ ని మనము అనుభవించకపోతే, ఆ విశ్రాంతిని గూర్చిన వాగ్దానాన్ని మనం అనుభవించకపోతే శత్రువులు మనకు పాదపీఠంగా ఉండరు. ఎందుకంటే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్పాడంటే, విశ్రాంతిని గూర్చిన వాగ్దానములో ప్రవేశించుటకు భయము కలిగి ఉందమా అన్నాడు. విశ్రాంతిని గూర్చిన వాగ్దానంలో ప్రవేశించుటకు భయము అంటే ఏంటి? నేను ఆ వాగ్దానం తప్పిపోతానేమోనన్న భయం ఉండాలి అన్నాడు. ఎందుకంటే మనం ఆ వాగ్దానంలో ఉన్నంతసేపే మన పాదములకు వారు పాదపీఠంగా చేయబడతారు శత్రువులు. మనం ఆ వాగ్దానంలోనికి ప్రవేశించకపోతే, ఆ వాగ్దానాన్ని మనం నిర్లక్ష్యం చేయకపోతే వారు మన పాదపీఠంగా ఉండరు. అందుకనే మనకి ఇదే అద్భుతమైన విషయము 17వ అధ్యాయం నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం. అమాలేకీలు ఎప్పుడు గెలిచారు, ఇశ్రాయేలీలు ఎప్పుడు గెలిచారు అనే అనుభవంలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే కొండ మీద కూర్చున్నాడు. మోషే తన చేతులను ఎత్తినప్పుడు, సో చేతులు ఎత్తుట అంటే విజ్ఞాపన. సో మోషే ఎవరిక్కడ? ఉత్తరవాది. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో మన పక్షంగా చేతులు ఎత్తుతున్నవాడు, విజ్ఞాపనం చేస్తున్నవాడు. కాబట్టి మనం అమాలేకీల మీద గెలుస్తాం. అయితే మన ఫోకస్ ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఉండదో అప్పుడు శత్రువులు మనల్ని తరుముతా ఉంటారన్నమాట. శత్రువు తరమటం, శత్రువు మన మీద
పై చేయి సాధించడం అనేది అది చాలా విచారకరమైన సంగతి. అది చాలా బాధాకరం, దుఃఖకరం. ఆ పరిస్థితులు రాకూడదు. 7వ కీర్తనలో ఏం చెప్పాడంటే 7వ వచనంలో జనములు సమాజముగా కూడి చుట్టుకొన్నప్పుడు వారికి పైగా ఆసీనుడు కమ్మన్నాడు. సిచ్యువేషన్ ఇదైతే పర్లేదు. కానీ శత్రువులే మన పైగా వాళ్ళు ఆసీనులైనట్లుగా కనిపించే స్థితి రాకూడదు. ఎందుకంటే 17వ అధ్యాయంలో నిర్గమాకాండంలో అమాలేకీయులు అంటే ఎవరంటే యెహోవా సింహాసనమునకు విరోధముగా తమ చేతులు ఎత్తినవారు. 17వ అధ్యాయం 16లో అమాలేకీయులు ఎవరంటే యెహోవా సింహాసనమునకు విరోధముగా తమ చేతులు ఎత్తినవారు. అంటే మన శత్రువులే మనకు పైగా కనిపిస్తున్న సందర్భాలు. సో శత్రువు తరుముతున్నట్లుగా, శత్రువుకు దొరికిపోతున్నట్లుగా, శత్రువుకి మనం అసలు అవకాశమే లేదు. ఎందుకంటే అసలు అమాలేకు అంటే అన్య జనములకు మొదలు అన్నాడు. సంఖ్యాకాండంలో మనం ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు సంఖ్యాకాండము 20వ 24వ అధ్యాయం 24:20 అమాలేకు అన్య జనములకు మొదలు అన్నాడు. అమాలేకు అన్య జనములకు మొదలు. అసలు అమాలేకీలనే మనం కాళ్ళ క్రింద వేసి తొక్కుకుంటుంటే మిగిలిన శత్రువులందరూ మన కాళ్ళ క్రిందే ఉంటారు. కానీ మూలం ఏంటంటే చేతులెత్తుతున్న యాజకత్వం. లూకా 24:50లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన 2 చేతులెత్తి ఆయన జరిగిస్తున్న యాజకత్వం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం మూలంగా ఈరోజు మనం గెలుస్తాం. మన ఫోకస్ యేసు ప్రభు మీద ఉన్నది అంటే వీఆర్ ఎంజాయింగ్ ద రెస్ట్. మనం విశ్రాంతిని అనుభవిస్తున్నాం. రాజేష్ వీడియో ఆన్ చేయాలి. వీడియోలు ఆన్ చేయలేదు చాలా మంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో విశ్రాంతి అని ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచుట అని ఉంది. దీన్నే మనము 2 దినాల క్రితం పెంటపాడులో జరిగిన కూడికిలో ఆత్మానుసారమైన మనస్సు అని కూడా ధ్యానం చేశాం. సో మన కొరకై దేవునికి కనబడుతున్న యాజకుని మీద లక్ష్యం ఉంచటం. ఆ లక్ష్యం ఉంచినంతసేపు వీ కెన్ ఎంజాయ్ ద రెస్ట్. అప్పుడు శత్రువులు మన కాళ్ళ క్రిందే ఉంటారు. లేదంటే ఈ శత్రువుల భయం అనేది ఉంటది అన్నమాట. అయితే ఈ అనుభవంలో ఇంకో గొప్ప సంగతి ఏంటంటే సమాధానముగా ఉండే వారికి మనం కీడు చేయమన్నాడు. ముఖ్యంగా విశ్రాంతి అనగానే నెమ్మది అనే అర్థం మాత్రమే కాదు, పాపము చేయకుండుట అనే అనుభవం కూడా ఇందులో ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచుట అనే అనుభవంలో 17వ వచనంలో ఏం చెప్పాడంటే పాపము చేసిన వారి మీద ఆయన కోపగించాడని ఉంది. ఎందుకంటే మనము విశ్రమించని అనుభవంలోకి వస్తే ఆటోమేటిక్ గా మనం పాపం చేయకుండా నియంత్రించబడలే. అందుకనే మొట్టమొదట విశ్రాంతి అనేది పరిశుద్ధత అని చెప్పబడిందని ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చాలాసార్లు విన్నాం కదా. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో పరిశుద్ధంగా ఉండుట అనేది మరి స్వాస్థ్యంలో భాగమే, విశ్రాంతిలో భాగమే. మీరు ఆలోచన చేయండి, మీరు విశ్రమించకపోతే మీ ద్వారా సమాధానంగా మీతో ఉన్న వారికే మీరు కీడు చేస్తారు. ఈ దినాల్లో మరి శత్రువులు ఖచ్చితంగా తరుముతారు అనేది మనం గమనించాలి. షారోన్ సిస్టర్ గారు, పౌలరాజు గారు వచ్చారా? బయటికి వెళ్ళారండి. ఎప్పుడు వస్తారమ్మా? వచ్చేస్తారండి, ఒక 10 minutes లో వచ్చేస్తారు. రాత్రి విజయవాడ వెళ్ళారండి. విజయవాడ వెళ్ళారా? రాత్రి మాకు మీటింగ్కి వెళ్ళినట్టు కనిపించారు వాళ్ళిద్దరు, ప్రశాంత్ పౌలరాజు గారు. విజయవాడ వెళ్ళానని చెప్పారండి, బస్సులో ఉన్నా అన్నారు. అంటే మాకు కనిపించారు మరి రాత్రి.
రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన పౌల్ రాజు గారు కాదే వెనకాల కూర్చున్నది అయితే ప్రశాంతే. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతున్న విశ్రాంతి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుని మీద లక్ష్యం అని చూస్తున్నాం. ఈ లక్ష్యం ఉంచినంత సేపు కూడా మన జీవితంలో మనం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తాం. అయితే పరిశుద్ధతను మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మనతో సమాధానంగా ఉన్నవారికి మనం కీడు చేస్తాం. ఈ మాట మనం గమనించాలి. మనతో సమాధానంగా ఉన్నవారికి మనం కీడు చేస్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ముఖ్యంగా అసలు మనం ఎవరితో సమాధానంలో ఉన్నాం? యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. రోమాపత్రిక 5:1 కదండి. దేవుడు మనల్ని పిలిచి తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెడితే ఆయనకే విరోధంగా మనం జీవించే జీవితం. ఎందుకంటే మనమే ఎవరినైనా ఒక స్థితికి తెచ్చి వారిని మనం ఒక లెవెల్కి తెచ్చి కూర్చోబెట్టుకుంటుంటే వారు మనకు విరోధంగా తప్పు చేస్తున్నప్పుడు మనం దాన్ని సహించలేం. మరి తండ్రి తన కుడిపార్శ్వంను కూర్చోబెట్టుకున్నాడు. మనం రాత్రి ఎరిగితినయ్య ఆ పాట పాడుతున్నప్పుడు, ఆ 3వ చరణం పాడుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనమాట. మహిమలో నీతో కూర్చుండుటకు. నిజమే, అసలు ఎవరో తమతో కూర్చోబెట్టుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. ఈ లోకంలో ముఖ్యంగా ఎన్నో భేదాలు ఉన్నాయి. కలిసి కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ మహిమగల దేవుడు తనతో కూర్చోబెట్టుకోవటానికి మహిమకు మనల్ని పాత్రులుగా చేశాడు. హెబ్రీ పత్రిక 2:10 ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం మహిమకు తీసుకొని రాబడ్డాం, మహిమలో కూర్చోబెట్టబడ్డాం. ఇంత ఆధిక్యతనిచ్చిన దేవునికే విరోధంగా పాపం చేయడం, మరి దేవుని దేవుని మీదే తిరుగుబాటు చేయడం అనేది రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. 10వ అధ్యాయంలో ఏమనుందంటే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అనే మాట. తిరుగుబాటు అనేది ఇక్కడ రాశాడు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 21లో అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాస్తున్నాను అన్నాడు. ఎదురాడే ప్రజ, తిరుగుబాటు చేసే ప్రజ. మీరు చూడండి, తిరుగుబాటు చేసేవాడికి తెలివి లేదు అన్నాడు. తిరుగుబాటు చేసేవాడికి తెలివి లేదు అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ తిరుగుబాటు యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తూ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పాడు. చూసారా? 1వ అధ్యాయం యెషయా గ్రంథంలో వచనం 5వ వచనంలో నిత్యము తిరుగుబాటు అన్నాడు కదా. నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేస్తున్న ఇశ్రాయేల్ గురించి ఏమన్నాడంటే 3వ వచనంలో వాళ్ళకి తెలివి లేదన్నాడు. తెలివి లేదని ఎవరిని అంటాం? ఈ తిరుగుబాటు తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకొని అంటాం. తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటంటే క్రింద రాశాడు 6వ వచనంలో, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదని. ఎందుకంటే తిరుగుబాటు చేయటం ద్వారా సంఖ్యాకాండం 31:16లో ఏముందంటే తిరుగుబాటు చేయటం వల్ల యెహోవా సమాజములో తెగులు పుట్టింది అంటాడు. అర్థమైందా? తిరుగుబాటులో నుంచి అసలు తెగులు ఎలా వస్తుంది చెప్పమంటారా? మీకు చెప్తాను. నిర్గమాకాండం 17లో రూట్ వర్డ్ ఏంటి? రెఫీదీం, రాఫా, స్వస్థత. నిర్గమాకాండం 15లో రోగానికి రూట్ వర్డ్ ఏంటి తెలుసా? మార, బిటర్నెస్, చేదు. సో 2 అధ్యాయాలు తీసుకోండి, నిర్గమాకాండం 15 తీసుకోండి, అక్కడ రోగానికి మూలం ఉంది, రూట్ వర్డ్ ఉంది. 17 తీసుకోండి, స్వస్థతకు రూట్ వర్డ్ ఉంది. స్వస్థతకు రూట్ వర్డ్ ఏమో రెస్ట్ అయితే, రోగానికి రూట్ వర్డ్ బిటర్నెస్, అంటే ఒక చేదు. ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఏదో ఒక నిరాశ, ఒక చేదు ఉందన్నమాట. ఆ చేదు అనే మారాలో నుంచే రిబెలియన్ అనే అర్థం ఇచ్చు మరియా అనే పేరు వచ్చింది, మిరియాము అనే పేరు వచ్చింది. మిరియాము దేవుని మీద తిరుగుబాటు చేయలేదా?
యేసు ప్రభు ఈ దినాల్లోకి ఈ లోకంలోకి వచ్చినప్పుడు 7 మరియలు లేరా? అంటే ఇశ్రాయేలు తిరుగుబాటు. మరి ఇటు చూడండి, 7 మరియలు ఉన్న మాట ఎంత వాస్తవమో, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కువ మంది రోగులు. ఎంతమంది రోగులు ఉన్నారంటే, మీరు చూడండి మార్క్స్ వార్త 1 అధ్యాయంలో 32లో, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వస్తే పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఎంతమంది రోగులు ఉన్నారు చూడండి. ఇన్ని రోగాలు ఎందుకున్నాయి? కారణం ఇశ్రాయేల్లో తిరుగుబాటు ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అసలు మీరు ఏ విషయంలో కూడా చేదును అనిపించాల్సిన అవసరమే లేదు. పాట ఇవ్వలేదని, ప్రార్థన ఇవ్వలేదని, ప్రసంగం ఇవ్వలేదని, గుర్తించలేదని, ఈ మధ్యలో నన్ను మర్చిపోయారు, ప్రక్కన పెట్టారని ఇటువంటి ఆలోచన అసలు రానియొద్దు. చేదు రానియొద్దు. ఎందుకంటే అన్నిటికంటే తృప్తి కలిగి ఉన్నాం మనం. వీఆర్ ఆల్రెడీ రికన్సైల్డ్ విత్ గాడ్ అండ్ వీఆర్ సీటెడ్ ఇన్ మోస్ట్ హై ప్లేస్. ఈ వీటిని మనం ఎంచుకుంటూ ఉండాలి. వాటిని బట్టి మనం ఆనందిస్తూ ఉండాలి. అందుకనే ఎప్పటికప్పుడు మనం ఆరాధన చేస్తూ ఉంటే చేదు అనేది రాదు. నిర్గమాకాండం 15 అధ్యాయంలో మీరేమో పాటలు అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారు. పాటలు పాడరు. చాలా మందిని నేను గమనించాను. వాక్యం వింటే ప్రాముఖ్యమైన సమయం అంటారు వాక్యాన్ని. అట్లా అనొద్దు. సాంగ్స్ పాడుతూ ఉండాలి. ఎందుకు పాడాలంటే పాటలు ఆయన చేసిన కార్యాలు మనం నోరు తెరిచి పాడినప్పుడు ఇంకా ఆయన మీద తిరుగుబాటు చేసే అవకాశమే రాదు. అందుకనే నిర్గమాకాండం 15 అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఈ కీర్తన పాడినప్పుడు 20లో మిరియాము తంబురను చేత పట్టుకొని అని ఉంది. మిరియాము అంటే మరలా చెప్తున్నాను, చేదు. తంబూర అంటే చెట్టు. తంబూర ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు. సో ఈ చెట్టును ఎప్పుడైతే మారాలు వేస్తారో ఇక మార అనేదే ఉండదు. సో వర్షిప్ అంటే అది అర్థం. సో ఆరాధన అంటే అర్థం ఏంటంటే వెన్ యు ఆర్ డూయింగ్ వర్షిప్, వెన్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్, ఈ తంబూర అనే ఈ చెట్టు ఆ మారాలో పడిపోతుంది వచ్చి. వెంటనే అవన్నీ మాధుర్యమే. నీలో ఎక్కడ చేదున్న ఆరాధన చేయడం ప్రారంభించాలి. మదన్ చాలా బాగా పాడాడు ఆ పాట. అయితే ఈ 50 పాటల్లో ఆ పాట నేను బై మిస్టేక్ యాడ్ చేశాను అనుకొని మర్చిపోయినది. అందుకని మీకు 50 కీర్తనలు అది లేదు. అంటే టోటల్ గా 51 పాటలు రాస్తే అందులో ఈ పాట మిస్ అయింది అనమాట. కానీ ఈ పాట చాలా బాగుంటది. ఆ, ఎందుకంటే ఈ మధ్యలో నల్లజర్లలో చెప్పిన 2 రకాల దుర్బోధల్లో ఆ వాటిని గూర్చిన వివరాలన్నీ ఈ పాటలో ఉంటాయి. అని ట్యూన్ బాగా పాడాడు, పాట కూడా చాలా చక్కగా పాడాడు అన్న. కాబట్టి ప్రియులారా, అలాగే ఇందాక సహోదరి సుజాతకు కూడా మంచి కీర్తన పాడాడు. పాటలు పాడండి, నోరు తెరవండి, నోరు తెరిచి ఆయన చేసిన కార్యాలను మాట్లాడండి. నిర్గమాకాండం 15 అధ్యాయంలో 2వ వచనంలో యెహోవాయే నా గానము అని, యెహోవాయే నా బలము అని వారు పాడుతున్నారు. ఈ పాట ఎప్పుడైతే ఆగిపోయిందో నిర్గమాకాండం 19లోకి వచ్చాక యెహోవాయే నా బలం అనేది మర్చిపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు తమ సొంత బలానికి వాళ్ళు అప్పగించుకున్నారు. తద్వారా చేదు స్టార్ట్ అయిపోయింది. ఈ చేదులో నుంచి ప్రారంభమైన తిరుగుబాటు సంఖ్యాకాండం 31:16లో చెప్పినట్లుగా మరి తెగులును తీసుకొని వచ్చింది. కాబట్టి అసలు తిరుగుబాటు చేసేవాడు తెలివి లేదు అనండి అందరూ. మైక్ ఆన్ చేసుకోవద్దులే. తిరుగుబాటు చేసేవాడు తెలివి లేదు, తెగులు ఉంది. అదే అన్నమాట. తిరుగుబాటు చేసేవాడికి తెలివి లేదు, తెగులు ఉంది. వాడికి ఎందుకు తెలివి లేదంటే తెగులులోనికి వెళ్తాను అనే భయం లేదన్నమాట. మీరు అనుకోవచ్చు ఇది కండెమ్నేషన్ అనుకోవచ్చు. నో, ఇట్ ఈస్ ఏ కాన్సిక్వెన్స్. కండెమ్నేషన్ వేరు, కాన్సిక్వెన్స్ వేరు. కాన్సిక్వెన్స్ ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే నాయకుని మీదకి లేవటం. సో మీరే చెప్పండి, చర్చ్ అనేది ఒక బాడీ. చర్చ్ అనేది ఒక బాడీ ఎలాగో ప్యారలల్ గా మన బాడీ కూడా, చర్చ్ అనేది ఎలా బాడీయో మన బాడీ కూడా ఒక బాడీ. మన బాడీకి పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. మన బాడీలో చర్చ్ అనే బాడీలో కూడా పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. కొరింథీ 1 పత్రిక 3:16లో పరిశుద్ధాత్మ నివసిస్తున్న దేహము సంఘము. కొరింథీ 1 పత్రిక 6:19లో పరిశుద్ధాత్మ నివసిస్తున్న దేహము మన శరీరం. ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేస్తున్నామో అప్పుడు బాడీ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ కంప్లీట్ యూనిటీ కలిగి ఉన్న ఈ బాడీని అంతా మనం డిస్టర్బ్ చేస్తున్నాం. సో ప్యారలల్ గా నీ బాడీ డిస్టర్బ్ అయింది.
అందుచేత నీకు తెగులు వస్తుంది. కాబట్టి కండెమినేషన్ లేదన్నారు కదా, మళ్ళీ తిరుగుబాటు చేస్తే ఎక్కడి నుంచి? ఇది కండెమినేషన్ వేరు, కాన్సిక్వెన్స్ వేరు. దావీదు కూడా మాట్లాడుతుంది కండెమినేషన్ గురించి కాదు. ఎందుకంటే మీరే చెప్పండి, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే శత్రువులు నా మీదకి లేచుదురు గాక అంటారు, నన్ను చంపేద్దు గాక అంటారు. కండెమినేషన్ వేరు, కాన్సిక్వెన్స్ వేరు. పాపం చేస్తే కండెమినేషన్ శత్రువులు పట్టుకోవటం కాదు. పాపానికి శిక్ష మరణం. రోమా 6:23 ఉంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము శత్రువులు తరుము పట్టుకొనుటానుందా. అది కాన్సిక్వెన్స్. మీరు పాత నిబంధనలో తప్పు చేసినా కాన్సిక్వెన్స్ ఉంటది, క్రొత్త నిబంధనలో తప్పు చేసినా కాన్సిక్వెన్స్ ఉంటది. అయితే పాత నిబంధనలో కండెమినేషన్ ఉంది, క్రొత్త నిబంధనలో కండెమినేషన్ లేదు. కండెమినేషన్ లేదనేది మనకు అడ్వాంటేజ్. దేనికి? నాట్ టు డూ ద సిన్, పాపం చేయకుండా ఉండటానికి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం తెలుసు కదా, చెప్పండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు కదండి. ఇది దేనికి ఉపయోగం? 2వ వచనం చదవండి. 2వ వచనం ఏముందంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క ఆత్మ నియమము యొక్క పాప నియమము మరణముల పాప నియమం మరణముల నుండి నియమం నన్ను నుండి నన్ను విడిపించెను. విడిపించాను. అంటే పాపము చేయకుండా రక్షించే నియమం ఇచ్చాడు దేవుడు మనకి. ఇప్పుడు మీరు కంటెమినేషన్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? పాపము చేయకుండా ఉంటే శిక్షా విధి ఉండదు అనే నియమంలో నడుస్తారు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? పాపేచ్ఛలే కలుగుతాయి, దురాశలే కలుగుతాయి. కాబట్టి దైవ నియమం అనేది నన్ను పాప మరణముల నియమం నుంచి విడిపించలే. కానీ ఇక్కడ ఆత్మ యొక్క నియమం అనేది పాప మరణ నియమం నుంచి నన్ను విడిపిస్తుంది. కాబట్టి నో కండెమినేషన్ అంటే నో కాన్సిక్వెన్స్ అని కాదు. నో కండెమినేషన్ అంటే ఇట్ ఈస్ ద అడ్వాంటేజ్ నాట్ టు డూ ద సిన్. పాపము చేయకుండాటకు మనకి ఇవ్వబడిన ఒక అడ్వాంటేజ్. దాన్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని యూజ్ చేసుకుంటే కాన్సిక్వెన్స్ తప్పించుకోవచ్చు. మీరు తప్పు చేస్తే దొరికారండి, పోలీసులు పట్టుకుపోతుంటుంటే ఐ హ్యావ్ నో కండెమినేషన్ అంటారా? ఐ హ్యావ్ నో కండెమినేషన్ అంటారా? సరే, ఇప్పుడు చుట్ట కాలుతున్నారండి, సిగరెట్టే కాలుతున్నారు, ఊపిరితిత్తులకి ప్రాబ్లం వచ్చింది, డాక్టర్తో ఐ హ్యావ్ నో కండెమినేషన్ అంటారా? సో అదంతా కామెడీ. ఎందుకంటే కాన్సిక్వెన్స్ వేరు, కండెమినేషన్ వేరు. యేసు ప్రభు యోహాను సువార్త 8:11 చెప్పింది నో కండెమినేషన్. యోహాను సువార్త 5లో చెప్పింది ఇట్ ఈజ్ అబౌట్ కాన్సిక్వెన్స్. చదవండి ఒకసారి యోహాను సువార్త 5:8, 2 అధ్యాయాలు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నారు? 14, 5:14. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా. యోహాను ఇక్కడ సువార్త చూడండి 8. ఏమన్నారు? మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు పాపం చేయకన్నారు. ఈ వచనం తెచ్చి 8:11 పెట్టలేరు మీరు. 8:11 చదవమ్మా. 8:11. ఆమె లేదు ప్రభు నేను. అందుకు యేసు, ఆ నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఇక్కడ చెప్పింది పాపం చేయొద్దనే, అక్కడ చెప్పింది పాపం చేయొద్దనే. కానీ అక్కడ కీడు కలగకుండానట్లు అన్నాడు, కానీ ఇక్కడ అనలేదు. ఎందుకు అనలేదు? ఇక్కడ యోహాను 5లో చెప్పిన కీడేంటి? 14 చదవండి. 14 ఏమన్నాడు? ఇదిగో స్వస్థత నొందితివి అన్నాడు. అంటే కీడేంటి? మరలా నీకు రోగం కలగకుండా ఉండాలని అన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పింది రోగం గురించి, కానీ యోహాను 8:11లో చెప్పింది మరణం గురించి. మీకు అర్థమైందా? ఇంగ్లీష్ లో రాసుకోండి, లేకపోతే తెలుగులో రాసుకోండి. రాసుకోవటం మాత్రం మానకండి, ఖచ్చితంగా రాయండి. అక్కడ యోహాను 8:11లో ఉన్నది ఇట్ ఈస్ అబౌట్ కండెమినేషన్. యోహాను సువార్త 5లో రాసింది ఇట్ ఈస్ అబౌట్ కాన్సిక్వెన్స్. తెలుగులో చెప్పమంటారా? కండెమినేషన్ లేదు అంటే శిక్షా విధి లేదు అని అర్థం. కాన్సిక్వెన్స్ అంటే పర్యావసానం అని అర్థం. పర్యావసానాలు ఉంటాయి, యేసు ప్రభే చెప్పారు. ఇప్పుడు మనం ఈ రెండింటిని అతికిద్దామా? అతికించండి. ఎలా అతికించాలి? శిక్షా విధి లేదు, పాపం చేయకు, ఎటువంటి కాన్సిక్వెన్స్ రాదు. అది శిక్షా విధి లేదు, పాపం చేయకు, ఎటువంటి కాన్సిక్వెన్స్ రాదు. శిక్షా విధి లేదు, ఉపయోగించుకో లేదా పాపం చేస్తావు. పాపం చేస్తే కీడు వస్తుంది, అంటే రోగం వస్తుంది. రోగం అనేది శిక్షా విధి కాదు, కాదు, కాదు. రోగం అనేది శిక్షా విధి కాదండి. రోగం అనేది కాన్సిక్వెన్స్. దయచేసి తెలివి లేనోళ్ళ ప్రవర్తించద్దు. ఇశ్రాయేలుకు తెలివి లేదు,
తెలివి లేనోడే తెచ్చుకుంటున్నాడు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి? తిమోతి 1:2 నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. అంతేనా? నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అనుకునేటప్పుడు ఆ నెమ్మదిగా బ్రతికే బ్రతుకుని ఎందుకండి పాడు చేసుకుంటారు? తిరుగుబాటు చేసేసి ఆ తిరుగుబాటులో నుంచి కూడా ఆ తెగులు తెచ్చుకొని ఆ తెగులతో ఇబ్బంది పడే బదులు మీరు నేను చెప్తుంది మళ్ళీ మీరు స్టడీ చేయాలనుకున్నా కూడా స్టడీ చేయొచ్చు. యోహాను సంఖ్యాకాండం 31:16లో యెహోవా సమాజంలో తెగులు అని ఎందుకు అన్నాడంటే ఆ ఇశ్రాయేలీలు అనే బాడీని డిస్టర్బ్ చేయాలని బిలాము బాలాకు బోధ నేర్పించాడు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ఒక బాడీ స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సిలువ ఆకారంలో కనిపిస్తున్నారు. ఇది మనం సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూస్తాం కదా. 1,80,000 మంది యోధా పాళెము, 1,53,000 మంది రూబేను పాళెము, 1,57,000 మంది దాను పాళెము, 1,08,000 మంది ఎఫ్రాయిం పాళెం అని స్ట్రక్చర్ అంతా ఈ కంప్లీట్ బాడీ ఎట్లా ఉంది? సో ఈ బాడీని డిస్టర్బ్ చేయాలంటే ఏం చెప్పాడు? షిత్తీము లోయలో స్త్రీలను ఉంచమని చెప్పాడు. స్త్రీలతో ఎప్పుడైతే వ్యభిచారం చేశారో అప్పుడు వీళ్ళలో తెగులు వచ్చింది. ఆ బాడీ స్ట్రక్చర్ మారిపోయింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే సాతానుగాడు మనల్ని పాపములోనికి ఈ తిరుగుబాటులోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు. మనం వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే తెలివి లేని పని ఇది. పాపం చేయొద్దు అనే దగ్గర పౌలు కూడా వాడిని పదమేంటి తెలుసా? కొరింథీ 1:15 34లో ఆడ జ్ఞానం లేదా అన్నాడు. అందుకే పాపం చేస్తున్నాడు అన్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటికి సంగతులు రాస్తున్నా అన్నాడు. పాపం చేయొద్దు అన్నాడు. సో ఈ ఉదయకాలం ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఇదివరకు ఏదో ఒక చేదు ఉండేది. ఏదో ఒక చేదు, ప్రతి చేదును ప్రభు తొలగించాడు. ఇంకా నేనేం చెప్తానంటే ఇంకా అసలు మీరు ప్రభు చేసిన కార్యాలు తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించడం ప్రారంభించండి. అప్పుడు ఇన్ని కార్యాలు చూసినా తిరుగుబాటు చేయటం అనేది రాదు ఇక. ఒకసారి మన స్టార్టింగ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? యెహెజ్కేలు గ్రంథం 14లో కొంచెం ఒక వాక్యం చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో సరే అంటే ఈ సందర్భం చదవటానికి అంత అనుకూలంగా ఉండదు, కానీ అయితే ఒక మాట నేను చదువుతాను. 16వ అధ్యాయంలో 5వ వచనం నేను చదువుతున్నాను. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినూ కటాక్షింపలేదు. ఎందుకంటే 4వ వచనం, నీ జన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయికి పోయిరి, బట్ట చుట్టకు పోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయాను. నువ్వు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఇప్పుడు చెప్తున్నాడు, నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా నీవు పెద్దదానవై ఆభరణ భూషితురాలు వైతివి అనే మాట రాసి కొంచెం క్రిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు 15 చూడండి. నీ సౌందర్యము నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పో ప్రతివానితో వ్యభిచరిస్తున్నాడు. అర్థమైందా? అంటే వాస్తవంగా ఈ మెచ్యూర్ ఫంక్షన్ అనేది పెట్టేసి ఇది ఇందులో ఇది చదువుతారు, కానీ వాస్తవం ఇది అది కాదు కంటెక్స్ట్. జాకబ్ గారు రాత్రి కాసేపు మేము మీటింగ్ అయిపోయాక మాట్లాడుకున్నాం అనమాట, వెంకట్రావు అన్న మేమందరం. ఎందుకంటే జాకబ్ గారికి ఎక్కువగా మెచ్యూర్ ఫంక్షన్ మీటింగ్లు ఉండే, ఇప్పుడు లేవంట, వాపోతున్నాడు. వాస్తవం ఇది మెచ్యూర్ ఫంక్షన్ కంటెక్స్ట్ కాదు, ఇది ఇశ్రాయేల్ గురించి చెప్తున్న సందర్భం. ఇది ఇశ్రాయేలీలు పుట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పాడు. మీరు చదివారుగా, మీరు చదివినప్పుడు అర్థమైంది కదా. 4వ వచనంలో
నీవు శుభ్రమగుటకు నీళ్లతో కడగబడలేదు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, జాలి పడినవాడు లేడు, నీవు బయట రక్తములో పడవేయబడ్డావు, బ్రతకమన్నాను. సరే నువ్వు ఎదిగావు, ఇప్పుడు నీవు ఒక ఆభరణ భూషితురాలు అయ్యావు. ఇప్పుడేం చేస్తుందంట, ఇంకెలాగే ఎదిగాను కాబట్టి అని వేశ్యవైపోయి దారిలోకి వెళ్ళి వ్యభిచారం చేయడానికి అందరిని పిలుస్తుందంట. సేమ్ అలాగే మన యొక్క ఆరంభం మర్చిపోతే మనం చేసే పనులు ఎలాగా ఉంటాయి. ఒకసారి వెనక్కి వెళ్తే ఆ రోజు మనం మన మీద జాలి పడినవాడు లేకపోతే, మనల్ని ఆదుకున్నవాడు లేకపోతే, మనల్ని దగ్గర తీసినవాడు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? ఉం? ఏం రాజేష్, నరేష్ గారు, రాజేష్, సజీవ, ఏంటి అన్ని వీడియోలు ఆన్ చేసిన వాళ్ళేనా వీళ్ళు? వీడియోలు ఆన్ చేయటం అంటే ఫ్యాన్లు చూపించటం, సీలింగ్లు చూపించటం, దుప్పట్లు దాని మీద కప్పి పెట్టడం. తెలుగు పవర్ లేదు, లేదు, తెలుగు మీకు లేదా మాకు లేదా? కరెంట్ లేదండి. ఎరా రాజేష్, ఇంకెవరు? ఫ్యాన్లు తిరుగుతున్నాయి, స్టాన్లీ అన్న ఫ్యాన్ తిరుగుతుంది బాగా. ఫ్యాన్లు సీలింగ్లు కాదు, వీడియోలు ఆన్ చేసుకోండి అంటే ఆ వినండి, మీ ఆరంభం మీకు గుర్తుండాల. నేను సందీప్ అన్న, అంతే కదా? అది మర్చిపోతే, అది ఒకటి గుర్తు చేస్తే కూడా తిరుగుబాటు చేస్తాం మనం. అది మర్చిపోకూడదు మనం. అమ్మాయిని తీసుకొని, ఆడపిల్ల పుట్టిందని ఈ ఆడపిల్లని తీసుకొని దేవుడు ఏం చేశాడు, చక్కగా ఆ అమ్మాయిని రెడీ చేస్తే ఆ అమ్మాయి ఎదిగిందంట. కానీ ఎదిగింది కూడా ఎలాగో, నేను నిన్ను వృద్ధిలోనికి తెచ్చాను అన్నాడు. నేను వృద్ధిలోకి తేగా ఇప్పుడు ఈమె అందరితో వ్యభిచరించడానికి వెళ్తుందంట. అందుకనే ఈ ఇర్మియా గ్రంథంలో 16లో ఏమన్నాడంటే, అట్టివి ఎంత మాత్రము జరగకూడనివి అట్టివి ఇక జరగవు అని చెప్పాడు. ఎందుకంటే 17వ వచనంలో, నేను నీకు ఇచ్చిన బంగారం వెండి ఆభరణాలు తీసుకొని పురుష రూప విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించితివి అన్నాడు. మీరు చెప్పండి, బంగారు దూడ ఎక్కడి నుంచి చేశారు వీళ్ళు? నిర్గమాకాండంలో ఆ గోల్డ్ అంతా ఇశ్రాయేలీలు విమోచించబడినప్పుడు ప్రభు అబ్రహాముకు చేసిన వాగ్దానం, వారు ఒట్టి చేతులతో బయటకు రారు, మిక్కిలి ఆస్తి వస్తారన్నారు. ఆ డబ్బులన్నీ తెచ్చి ఏం చేశారు? ఒక చిన్న మాట చెప్తాను, అంటే నేను ఇలా చెప్తున్నానంటే మీకు మాదిరిగా ఆ, కొంతమందికి ఆదరణగా ఉండటానికి చెప్తాను. నేను కొన్ని స్థానిక సంఘాల్లో సేవకుడిగా ఉన్నాను. నాకు బాగా రోల్ మోడల్ ఎవరంటే రాజేష్ అన్న ఈ విషయంలో. ఇంకా చాలా మంది యోగ్యులైన సేవకులు ఉన్నారు, వారిని బట్టి ప్రభు స్తోత్రం. అయితే చాలా అక్కరున్నా కూడా మేము మాక్సిమం ప్రభు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము ఏం చేస్తామంటే, ఆదివారం పట్టిన కానుకల్లో కూడా కొన్నిసార్లు, అంటే మనకు ఉన్నాయి పర్లేదు మనం వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు వాటి మేము వస్తువులు కొంటాం. ఉదాహరణకి దేవుని కృపను బట్టి దండగారిలో చాలా కాలం నుంచి ఒక వస్తువు లేదు, సుమారు అది ఒక 14,000, అది రాత్రే తీసుకొని వచ్చాం. ఆ కానుకలు సుమారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఉన్న కానుకలు, వాటిలో ₹1 కూడా వినియోగించకుండా ఎప్పుడు కూడా వాటిని వస్తువులు కొంటున్నాం. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది దేవుడిచ్చిన ఆ సొమ్ముని తీసుకెళ్లి అపవిత్రతకు అప్పగిస్తున్నారు. మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద సంఘాలలో వచ్చిన కానుకలను వడ్డీకి తిప్పే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు, లేరంటలేదు. కొంతమంది ఆ డబ్బులను ఉపయోగించుకొని అపవిత్రమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరంటలేదు. కానీ అసలు దేవుని పనిలో ₹1 కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి చాలా బాధ కలుగుతుంది అనమాట. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. 16వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో, నేను నీకు ఇచ్చిన బంగారం నువ్వు దేనికి ఉపయోగించావు, నేను నీకు ఇచ్చిన వెండి నువ్వు దేనికి ఉపయోగించావు? మీరు ఆలోచించండి. పిల్లలు చాలా అందంగా ఉండాలా, కొంచెం అందరిలో ఉంటున్నారు కదా ఆ అని సేవకులు కూడా అసలు పెట్టకూడదు. వాస్తవంగా చెవిలీలు పెడుతున్నారు, ముక్కులకు పెడుతున్నారు. వాస్తవంగా అసలు సేవకులు ఆడపిల్లలకి అలా పెంచకూడదు, కానీ పెడుతున్నారు. సరే, పెట్టేలే అని. ఇప్పుడు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ బంగారాన్ని, దీన్ని అంత బయటికి చూపించి ఒక అబ్బాయిని వలలో వేసుకొని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి అబ్బాయి తేలిపోతున్న ఈ సంస్కృతి మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలీలు చేస్తున్న తిరుగుబాటు ఇది కాదా? ఒక సేవకుడిగా నిన్ను గుర్తించారంటే, ఒక ఉపదేశకుడిగా నిన్ను గుర్తించారంటే,
నువ్వు బాగా వాక్యం చెప్తున్నావు అని ఎవరైనా అన్నారంటే దాని మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నిన్ను ఎవరు లేపారు? ఎవరు నిలబెట్టారు? ఎవరు ప్రోత్సహించారు? నీకు ఎవరు నిన్ను నీ వరం గుర్తించి నీకు స్టేజ్ ఎవరు క్రియేట్ చేశారు? ఇవన్నీ మర్చిపోయి నీ ప్రసంగం బాగుందన్న వాళ్ళతో వెళ్ళిపోతే ఎలా ఉంటది? ఆ వెళ్ళిపోవటమే కాకుండా మూలం ఎవరున్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ఎట్లా ఉంటది? మరి ఆ రోజు ఉన్న తిరుగుబాటు ఈ రోజు లేదా? అయితే తెలివి లేదన్నాడు. ఎందుకంటే ఇలా తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ ప్రభువే చెప్పాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. కాబట్టి నా మెంటర్ ఎవరు? నా రోల్ మోడల్ ఎవరు? నన్ను ముందుండి నడిపించింది ఎవరు? ఉమ్, మనిషి ముందున్నప్పుడు ముఖస్తుతి చేయటానికి చెప్తారు పేర్లు, మనిషి ఎదురుగుండా లేనప్పుడు వేరే పేర్లు చెప్తారు. కీర్తనాకారుడు ఏమన్నాడు తెలుసా? అంతరేంద్రియములను హృదయములను పరిశోధిస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? 6వ కీర్తనలో 7వ కీర్తనలో ఏమన్నాడు? 9వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తున్నా. ఎలీషా దగ్గర స్థలం ఇరుగ్గా ఉంది. ఇరుగ్గా ఉన్నప్పుడు ఏమన్నారు చెప్పండి? మేము ఇల్లు కట్టుకుంటాం, మరొక స్థలానికి వెళ్తాం. ఆ తర్వాత ఏమన్నారు? నువ్వు మాతో కూడా రమ్ము అన్నారు. అంటే అర్థం ఏంటంటే, నీవు ఇంకొకటి ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు, లేకపోతే నీ అంతటి నువ్వు వెళ్ళి ఏదైనా ఇంకొకటి పెడుతున్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేయాలి. అర్థమైంది మీకు? ఎలీషా శిష్యుడు ఎలీషా దగ్గర స్థలం లేదని ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలీషాని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళాడు లేదా? వెళ్ళి వాళ్ళు చెట్టు నరుకుతున్నప్పుడే కదా గొడ్డలి జారి నీటిలో పడింది. ఆ సందర్భం అదే. ఈ రోజు కూడా సమాధానంతో వెళ్ళాలి. ప్రభు నన్ను సేవకు పిలిచాడు, పరిచర్యకు పిలిచాడు. అప్పుడు ఏం చేయాలి? సమాధానంతో వెళ్ళి ప్రారంభించాలి పని. అంతేగాని ఒక తిరుగుబాటును స్టార్ట్ చేసి ఆ తిరుగుబాటులో నుంచి మనము పరిచర్య స్టార్ట్ చేస్తున్నాం అనేది రాకూడదు అసలు. ఎందుకంటే దీనివల్ల ఈరోజు మనము తిరుగుబాటు చేస్తుంది ఒకళ్ళ మీద, రేపు పొద్దున ఇంకొకళ్ళ మీద చేస్తాం. ఎవడు చేర్చుకుంటే వాడి మీద తిరుగుబాటు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ గమ్యం ఏంటి తర్వాత? ఆలోచన చేశారా? సోమవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు కూడికలు జరుగుతాయి. మాక్సిమం ఎక్కువ పరిచర్య ఇంట్లోనే జరుగుతుంది. వాళ్ళు మనల్ని చేర్చుకొని విలువైన పని చేస్తున్నారు. అప్పుడు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి ఆ ఇంటి వారి పట్ల. సో అదనమాట. సో మనము సమాధానంగా ఉన్న దినాల్లో మనం కీడు చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు, పాపం చేయకూడదు. ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. శత్రువు తరింపట్టుకోవటం అనేది మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకు తిరుగుబాటు లేదా, తెలివి లేదన్నాడు. ఎందుకంటే ఈ తిరుగుబాటు మూలంగా వచ్చే తెగులు. మళ్ళీ ఇక్కడ కూడా యెషయా గ్రంథం 53 వాడదామా? తిరుగుబాటు చేసి తెగులు తెచ్చుకొని నువ్వు పొందిన గాయం చేత స్వస్థత కలిగిందంటే నీకు తెలివి లేదు. నీకు తెలియలేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. దేవునికి తెలీదా? చెప్పండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు తిరుగుబాటు చేసావు, నీకు తెగులు వచ్చింది అన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే యెషయా గ్రంథం తెరిచి 53లో ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థత అంటే ఎట్లా ఉంటది? ఇప్పుడు చెప్పండి. ఆయన వస్త్రము అది ఎలా నేయబడింది అన్నాడు? అది అతుకు లేకుండా నేయబడింది. అందుకని వాళ్ళు ఏం చేశారు? దానిని వాళ్ళు చీటి వేసుకొని పంచుకున్నారు. ఎందుకంటే దాన్ని ఆ ఆ వస్త్రం అంతా కూడా ఒకటే వస్త్రం. అంటే అర్థమైందంటే యేసుక్రీస్తు యొక్క వస్త్రం మనకి ఇక్కడ ఏం చెప్తుంది? వస్త్రం అంటే దేహం అని కూడా అర్థం. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 5లో వస్త్రం అంటే దేహం అని కూడా ఉంది. సో యేసుక్రీస్తు యొక్క దేహం లేదా యేసుక్రీస్తు యొక్క వస్త్రం ఏం చెప్తుందంటే ఆయన యొక్క బాడీ, హోల్ బాడీ, WHO హోల్ అనే దానిలో నుంచే హెల్త్ అనే పదం వచ్చింది, ఆరోగ్యం అనే పదం వచ్చింది. సో ఆయన యొక్క శరీరం అంతా మన ఆరోగ్యాన్ని కోరుకుంటుంది. మరి యేసు ప్రభు యొక్క శరీరానికి విరోధంగా తప్పు చేసినట్టు కదా సంఘము అనే బాడీ విషయంలో, మన దేహం అనే బాడీ విషయంలో యేసు ప్రభు బాడీ కూడా ప్యారలల్ గానే ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ వ్యవస్థకు అనగా అది సంఘం అనే వ్యవస్థ కావచ్చు, ఇశ్రాయేల్ సమాజం అనే వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థలకు మనం ఎప్పుడైతే భిన్నంగా వెళ్తున్నామో
మనం అసలు యేసు ప్రభు శరీరాన్ని కూడా భిన్నంగా వెళ్తున్నాం. కానీ స్వస్థత ఏమని క్లెయిమ్ చేస్తాం? నీవు పొందిన గాయము చేత నాకు స్వస్థత అంట. ఆ గాయం పొందింది ఎక్కడ? ఆయన శరీరమే కదా. నువ్వు ఆయన శరీరానికి విరోధంగా తప్పు చేసి మళ్ళీ ఆయన శరీరం మీద పడిన దెబ్బల చేత స్వస్థత అంటే ఎలా ఉంటది? ఉం? మీకు అర్థమైందా? అందుకనే కొన్నిసార్లు మనము స్వస్థత అనేది ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు అనుకుంటే, ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు మీకు అర్థమైందా? స్వస్థత కలగాలంటే తిరుగుమాటు మానాలి. మీరు చదవండి కావాలంటే, దానియేలు గ్రంథం 9:24 ఏముంది? తిరుగుబాటును మాన్పుటకు అన్నాడు. తిరుగుబాటును ఏమన్నాడు? మాన్పుటకు. ఎక్కడ చూచినా దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, అవి కట్టబడలేదు అని అన్నాడు. ఎందుకన్నాడు? సో మీరు ఆలోచన చేయండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. మీరు చూడండి లూకాసు వార్తలో కూడా ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అన్నాడు. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. అది తిరుగుబాటు. ఆ వ్యక్తి ఎక్కడ పడ్డాడు? ఆ వ్యక్తి కొర ప్రాణంలో పడ్డాడు. కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. గాయములు. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సమరయుడి దగ్గరికి వచ్చి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నూనె ద్రాక్షారసాన్ని పోసి. కాబట్టి ఈరోజు పారాసెటమాల్ టాబ్లెట్లు వేసేసుకొని, డోలో 650 వేసేసుకొని ఆరోగ్యం తెచ్చేసుకుంటున్నారు. కానీ ఫస్ట్ ఈ రూట్ కాజ్ ఆఫ్ దిస్, ఈ డిసీజ్ కి రూట్ కాజ్ ఏంటో అనేది ఆలోచన చేయమని ప్రేమతో కోరుతున్నాను నేను. ఎందుకు కోరుతున్నానంటే, నిర్గమాకాండం 15లో రూట్ కాజ్ ఏంటి? సో తిరుగుబాటే. నిర్గమాకాండం 17లో స్వస్థతకు రూట్ కాజ్ ఏంటి? రెస్టే. సో మీరు రెస్ట్ లో ఉంటే మీరు చాలా తెలివైన వాళ్ళు అని అర్థం. చాలా తెలివైనోడు అండి అతడు. ఎందుకు? ఈజ్ ఆల్వేస్ మెయింటైన్ హిజ్ రెస్ట్. అతడు ఎందుకు తెలివైనోడు అంటే, రెస్ట్ లో ఉన్నంత కాలం శత్రువులు కాళ్ళ క్రిందే ఉంటారు. అసలు ప్రభు ఏం చెప్పాడంటే, ఐగుప్తిలో కలుగు చేసిన రోగాల్లో ఒక్కటి కూడా మీకు రానియనని ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు. సో ఐగుప్తులు కలుగు చేసిన రోగాలు ఒకటి మీకు రానియను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానన్నాడు. అక్కడ వారికి న్యాయ విధిని పెట్టి ఆయన వారిని పరీక్షించాడు. అంటే ప్రభువు మనకి వాక్యాన్ని ఎందుకు అప్పగిస్తున్నాడంటే, వీరు లోబడతారా, తిరుగుబాటు చేస్తారా? కాబట్టి మనము లోబడదాం. సో మీలో విధేయత హృదయం కావాలంటే మీరు ఆరాధన హృదయం కలిగి ఉండండి. ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండండి. ఆరాధన అంటే ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ ప్రభుని స్తుతించండి. ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడంటే, కొలసీలకు రాసిన పత్రికలో బీ థ్యాంక్ఫుల్, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15లో, కృతజ్ఞులై ఉండుడి, మీరు ఒక్క శరీరం ఉండుటకు పిలువబడతారు. ఒక్క శరీరం అంటే అర్థం ఏంటంటే, కంప్లీట్నెస్ కలిగి ఉండటానికి, హెల్త్ కలిగి ఉండటానికి, ఆరోగ్యం కలిగి ఉండటానికి మీరు పిలువబడ్డారు. కృతజ్ఞులై ఉండండి. అప్పుడప్పుడు మెసేజ్ పెడతా ఉండండి. బ్రదర్, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, కానీ ఇదిగో ఈ వాక్యం వల్ల ఎలా వచ్చాను. అట్లాంటివి పెడతా ఉంటే తిరుగుబాటు ఎక్కడి నుంచి రాదు. మీరు అనుకోవద్దు మీరు తిరుగుబాటు చేసి కారణం సంఘము, సహవాసం అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే నేను ధైర్యంగా ప్రభువుని బట్టి చెప్తున్నాను, యేసు ప్రభు వచ్చే దినం వరకు ధాన్యం ఈ గోదాముల్లో పెట్టబడింది. యేసు ప్రభు వచ్చే దినం వరకు. ఒకవేళ మీరు తిరుగుబాటు చేసే కారణం సంఘమే అని చెప్పినా, మరి అలాగైతే ఆ స్టాండ్ మీద నిలబడాలి. నిలబడతారా? నిలబడు. మళ్ళీ ఏం చేస్తారు? పాస్టర్ గారు మీరు లేకపోతే కుదరదు, మీరు రండి అని పిలుస్తారు. చూసారా? ఇది చెప్తారు. తిరుగుబాటు చేసినప్పుడేమో కారణం ఏం చెప్తారు? మేం కరెక్ట్ గానే ఉన్నాం, మేం కాదు ప్రాబ్లం అంతా, వ్యవస్థ అని చెప్తారు. అట్లా చెప్పడానికి లేకుండా ప్రభువే చేస్తాడు. కాబట్టి ప్రేమతో ఏం చెప్తున్నానంటే, ఎప్పటికప్పుడు ప్రభు చేసిన కార్యాలు తలపోసుకోండి. చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇక్కడ ఫిలోమోనుకు రాసిన పత్రిక తీయక్కర్లొద్దులేండి. పౌలు ఏం చెప్పాడు? నీ శరీర విషయంలో నీవే నాకు రుణపడ్డావని నేను నీకు చెప్పనేలా అన్నాడు. పాస్టర్ గారికి మనం రుణం ఉన్నామంట, సంఘానికి మనం రుణమయ్యా ఎందుకు లేవు? ఆత్మ సంబంధమైన విత్తి ఉంటుండగా శరీర సంబంధమైన వాటిని కోసుకుంటూ గొప్ప కార్యమా అన్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత కలిగి ఉండే కృప నాకు దయచేయి. ఆరాధించే కృప నాకు దయచేయి. చేదు అనేది
ఎవరో ఒకరు చెప్తారు, ఏంటి శామ్యుయల్ పీటర్ ఈ మధ్యలో నీకు అసలు ఏం అవకాశం ఇవ్వట్లేదు అని అంటే, నువ్వు వెంటనే ఆరాధన తంబూర చేత పట్టుకొని పాటలు పాడుకోవటమేగా. ఎందుకంటే వచ్చాడు, ఈడు నిన్ను పాడు చేయడానికి వచ్చాడు. అటువంటి వారిని మీ చుట్టూ చేరకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు తొక్కేత్తకి నువ్వు మనుషుల చేత రక్షించబడ్డావా? గలతీ 1:1. ఏ మనుషుని వలన కాదు, ఏ మనుషుని మూలంగా కాదు. కాబట్టి ఒకవేళ నిజంగా అదే జరిగినా దేవుడు జరగనీయుడిగా, కొనసాగింపునీయుడిగా. యేసు ప్రభువుని బంధిద్దాం అనుకున్నారు, బంధించబడ్డా? అపోస్తల కార్యాలు 2:24లో మరణమాయను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి లేపాడు. నిజంగా మనుషులే మిమ్మల్ని త్రొక్కేయాలని అనుకుంటే పునరుద్ధాన బలంతో ప్రభు లేపుతాడని కనిపెట్టొచ్చుగా. ఈలోగానే వెళ్ళి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయటం ఎందుకు? అది కూడా ఫస్ట్ అసలు నువ్వు ఎలా వచ్చావు అన్ని మర్చిపోయి మాటలు ప్రారంభిస్తే ఎలా ఉంటది ఇదంతా? అట్టి తిరుగుబాటు ఎన్నటికీ మీలో రాకుండాను గాక. వాక్యంలో ఏముందంటే, మనం బంధించబడాలని ఎవరైనా ప్రయత్నం చేసినా తిమోతి 2:9 బంధించబడే అవకాశమే ఉంది. ఏం ఆశీష్, తొక్కేస్తున్నారన్న అంటవా? తొక్కేయడానికి అసలు అవకాశమే లేదు. ఒకవేళ నిజంగా తొక్కినా నువ్వు త్రొక్కబడాల్సినోడు కాదు, నువ్వు అవసరమైనవాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 4:15 ఆయన లేపి నిలబెడతాడు అన్నాడు కదా. చెరసాల్లో బంధించిన వాళ్ళ గురించి బంట్రోత్ వచ్చి ఏం చెప్పాడు తెలుసా? మీరు బంధించాను అనుకుంటున్నారు, వాళ్ళు వేసి అక్కడ వాక్యం చెప్తున్నారు అన్నాడు. కాబట్టి ప్రభువు లేపి నిలబెట్టి వాడుకుంటాడు. కాబట్టి ఎవరు మిమ్మల్ని తొక్కేలేరు. ఆ ఫీలింగ్ రానియద్దు. ఫీలింగ్స్ వేరు, ఫెయిత్ వేరండి. ఫెయితే, ఫీలింగ్స్ ని మీరు, ఎమోషన్స్ ని మీరు పట్టుకొని ఇప్పుడు ఏడుస్తారు జనాలందరి దగ్గర కూర్చొని, నన్ను తొక్కేశాడండి, నన్ను నొక్కేశాడండి, నన్ను పాతెట్టేశాడండి అని ఏడుస్తారు. సరే, అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు? నువ్వేం కంగారు పడకు, మేము ఉన్నామంటారు. ఎందుకున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఏం చెప్పాలా? తెలివైన ఆలోచన ఒకటి చెప్పాలి. ఒరే పిచ్చోడా, నిజంగా నేను తొక్కేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ప్రభు నేను లేపి నిలబెట్టి వాడుకుంటాడని చెప్పాలి. చెప్తారా? ఈ ఎమోషన్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ చేసుకుంటారు. అప్పుడు ఏమైద్ది? ఏం ప్రదీప్ అన్న, భోజన పదార్థము నశించిద్దంట, కడుపు నశించిద్దంట. రెండు. ఎందుకంటే భోజనం ఎక్కడికి చేరిందో ఆ భోజన పదార్థాలు నశిస్తే కడుపు నశించిద్ది. కానీ దేహము పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటారు. దేహముతో చేసిన వాటికి క్రియలు ఫలం పొందుతాం, పరిశుద్ధాత్ముడు జరిగించిన వాటిని బట్టి ఫలం పొందుతాం. కానీ భోజనము పదార్థాలు, అందుకనే భోజనాలను బట్టి ప్రవర్తించొద్దు అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఫీలింగ్స్ ని బట్టి ప్రవర్తించకండి. మీకే కాదు, ప్రతి ఒక్కడికి ఏదో బాధ ఉంటది. మీరేదో కొత్తగా అందరితో ఇప్పుడే కొత్తగా పుట్టిన మనిషిలాగా నేను ఎలాంటి మనిషిని కాదన్నట్టు బాధలు చెప్పుకుని ఏడ్చేస్తా ఉంటే మీ ఏడుపు కాళ్ళు రియాక్ట్ అయిపోయి రా అసలు నేను నిన్ను రాజుగా చేసేస్తానంటే అవ్వదు. దావీదు కుమారుడైన సొలొమోన్ రాజుగా రావాలి. ఆ టైంలో మరి మరి తల్లులు ఎప్పుడు కూడా చూడండి ఎమోషన్ బాగా సీన్ పండించేస్తారనమాట. మమ్మీలు మామూలుగా ఉంటారుగా. జబదయ్య కుమారుల తల్లి వచ్చేమనింది, నీ కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఒకడు. శిష్యులందరూ కోపం వచ్చేస్తుంది. ఆడు కుడి వైపున, ఈడు ఎడం వైపున ఉంటే మరి మా అమ్మలు రాలేదు, మా అమ్మలు అడగట్లేదు యేసుప్రభు, నేను ఒప్పేసుకుంటాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు అమ్మతో చెప్పాడు, అమ్మా కుడి వైపున ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు కదా. మీ పిల్లలకి మీరు ఏం చెప్పాలి తెలుసా? వాక్యము చదవటం కొరకే నువ్వు ముందు లైన్లో కూర్చో, వాక్యం వినటానికి ముందు లైన్లో కూర్చో అనాలి. కానీ నీకు పాట ఎందుకు ఇవ్వలేదురా, నీకు ప్రసంగం ఎందుకు ఇవ్వలేదురా, ఈ మధ్యలో నిన్ను ఎందుకు వెనకాల పెడుతున్నారా అని తల్లి అంటే ఆడు పాడైపోతాడుగా. ఆ పార్ట్ ఎవరిది? ఆ పోర్షన్ ఎవరిది? అది పరిశుద్ధాత్మనిది. వాక్యం వినటానికి కూర్చునే పోర్షన్ ఎవరిది? అది మీది. మీ పిల్లలకి చెప్పాలి. సో జబదయ్య కుమారుల తల్లి గురించి నేను స్తుతిస్తూ కూడా మాట చెప్తాను. ఆమె రాజ్యంలో స్థానాలు కోరింది, కానీ అది దేవుని వశంలో ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా తన బిడ్డకి ఏం చెప్పిందంటే, యోహాను నువ్వు ఆయన వాక్యం వినుటకు ఎప్పుడు ఆయన రొమ్మున ఆనుకొని కూర్చోమని. సో ఇప్పుడు చెప్తాను, వాక్యం వినటానికి ఎవరైతే సమీపంగా ఉంటారో సమస్యల్లో కూడా వాళ్ళు సరిగ్గా ఆయన పాదాల దగ్గరికి రాగలుగుతారు. మరీ చూడండి, ఆయన పాదాల దగ్గర కూర్చుంది లోక 10. ఆపద్దినం వచ్చినప్పుడు యోహాను 11 ఆయన పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది. యోహాను కూడా
ఆ మంచి దినాల్లో ఆయన రొమ్మున అనుకున్నాడు. ఆపద్దినం వచ్చినప్పుడు అందరూ యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయినా యోహాను మాత్రం యేసు ప్రభు సమీపంగా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు జెబెదయి కుమారుల తల్లి కోరిక ఖచ్చితంగా నెరవేరిద్ది. మంచి స్థానాన్ని దేవుడు యోహాను గారికి ఇస్తాడు. మీరు కూడా అంతే. వాక్యం చదవటానికి మీ పిల్లలు ముందు ఉండమని చెప్పండి. వాక్యము వినటానికి, పరిచర్య చేయటానికి. ఇక వాడబట్టానికా అది మీ వశంలో లేదు, నా వశంలో లేదు. అది పరిశుద్ధాత్ముని వశంలో ఉంది. పరిశుద్ధాత్ముడు లేపు వాడుకుంటే నీకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నీ భర్త నిన్ను తృణీకరించిన నీ బిడ్డను దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే సమూయేలుని దేవుడు న్యాయాధిపతి చేశాడు, ప్రవక్త చేశాడు కదండీ! యాజకుడిని బలర్పించే యాజకుడిని చేశాడు. దావీదు లాంటి రాజును కూడా అభిషేకించే ఆధిక్యత ఇచ్చాడు. ఈరోజు సీఎంల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? గవర్నర్ గారు కదా! గవర్నర్ అండి. మరి అలాంటప్పుడు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు చేత అభిషేకం చేయించింది ఎవరు? సమూయేలు. ఇశ్రాయేలు రెండవ రాజు దావీదు. యుగయుగములు ఉండే సింహాసనానికి అభిషేకం జరిగించింది ఎవరు? ఆ ఆధిక్యత సమూయేలుకి వచ్చింది. కానీ సమూయేలు ఎవరి కొడుకు? ఆమెకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆమె పెద్దగా ఘనపరచబడలేదు. కానీ తన కొడుకు ప్రయోజకుడయ్యాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారని చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీరు తిరుగుబాటు చేసి మీ పిల్లలను తిరుగుబాటు ప్రేరేపించే బదులుగా వాళ్ళని మీరు సరిచేసుకుంటే రేపొద్దుట మంచి స్థానం ప్రభు ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరు తొక్కలేరండి. ఎందుకంటే ప్రభువే మిమ్మల్ని పిలుచుకున్నాడు. గలతీ 1:6. కాబట్టి ప్రభువే రైట్ టైంలో ఆ పొజిషన్ ఇస్తాడు. రైట్ టైం వచ్చేదాకా కనిపెట్టలేరా? ఉం? కనిపెడతారు, కనిపెట్టలేరా? ఖచ్చితంగా కనిపెట్టండి. ఒకసారి చెరుకుపల్లి అనే ప్రాంతంలో మీటింగ్ అయింది. మధ్యాహ్నం నుంచి ఖాళీ ఉందన్నమాట. ఖాళీ ఉంటే యూత్ మీటింగ్ పెట్టుకుందాము, బర్నబా వాక్యం చెప్తాడా అన్నారనమాట. అది జరిగి ఒక 12 సంవత్సరాలు అయింది. ఎప్పుడో అంటే నా ఇంజనీరింగ్ అయిపోయిన కొత్తలో ఆ టైంలో. అప్పుడు సరే అందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అసలు నన్ను వాక్యం చెప్పకుండా చేయాలని అక్కడ ఉన్న ఒక వ్యక్తి చాలా బాగా ప్రవర్తించింది, ప్రయత్నం చేసింది. ఒక సిస్టరే. అయిపోయింది. నేను ఆ రోజు వాక్యం చెప్పలేదు. ఎవరో చెప్పారు, మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి అల్లుడినయ్యాను అన్నమాట. అది విషయం. సో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైనా మనల్ని బంధించి ఉంచాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఆ టైం కొరకు వెయిట్ చేయకుండా అబ్షాలోం లాగా వెళ్ళిపోవద్దు. అటువంటి తిరుగుబాటు చేయొద్దు అనమాట. సో దేవుడు మీరు కనిపెట్టినందుకు గొప్ప బహుమానం ఇస్తాడు. సో 7వ కీర్తన ప్రకారం శత్రువులు నన్ను తరిమి పట్టుకొని నిమ్మనేది కండెమ్నేషన్ కాదు, కాన్సిక్వెన్స్ అని తెలుసుకోండి. ప్రభు ఖచ్చితంగా ప్రతి శత్రువు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. ఎవడు మిమ్మల్ని పట్టుకోలేడు. నేను గుడ్ న్యూస్ చెప్పమంటారా? యాంటీ క్రైస్ట్ ని డైరెక్ట్ గా ఫేస్ చేసే జనరేషన్ మనదే. క్రీస్తు విరోధిని నేరుగా ఎదుర్కొనే తరం మనమే. కానీ ఆ శత్రువుకి అందకుండా ప్రభు మనల్ని తీసుకెళ్లిపోవడానికి రాబోతున్నాడు. తెస్సలోనిక 1:10. చాలా మంది డౌట్ ఏంటంటే ఎలన్ మాస్కే ఆ యాంటీ క్రైస్ట్ అంటారు. నిజంగా యాంటీ క్రైస్ట్ వాడైనా కాకపోయినా ఎవరైనా మనకు భయమే లేదు. ఎందుకంటే ఆ యాంటీ క్రైస్ట్ చేతిలోంచి తప్పించడానికి తెస్సలోనిక 1:10 ప్రభు రాబోతున్నాడు. మరి ఆ శత్రువు నుంచి మనల్ని తప్పించేటప్పుడు యాంటీ క్రైస్ట్ యొక్క స్పిరిట్ తో వాడబడే ప్రతి శత్రువు చేతి నుంచి ప్రభు నేను తప్పిస్తాడు. సో ఇఫ్ యు బిలీవ్, అసలు నువ్వు శత్రువు చేతిలో చిక్కుకోకుండా ప్రభు కాపాడుతాడని నమ్మాలి. అపాయములో ఉన్న చెప్పండి, ఉపాయం లేని వారము అపాయంలో ఉంటాం, కానీ ఉపాయం లేకుండా ఉండేటట్లు ప్రభు చేయడు. అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాదు. సరే నేను ఇలా అంటాను, దొరికేశారు, పీక నొక్కేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? నేనైతే లాగిపెట్టి దన్నేస్తానన్నా అనొద్దు. ప్రే ఇన్ ద స్పిరిట్, భాషలతో మాట్లాడండి. ఆశ్చర్యమైన రీతిలో మీరు రక్షించబడతారు. అంతే. అంతేగాని ఆ పీక నొక్కేస్తున్న టైంలో ప్రభువా నీ చిత్తమైతే నీ దాసుని తీసుకో, నువ్వు ఎలా యుక్తంగా ప్రార్థించాలి నీకు తెలియదు అన్నాడు. అందుకే రోమాపత్రిక 8:26. సో అప్పుడు నువ్వు ఈ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు.
కాబట్టి నిజంగా మన మినిస్ట్రీ అటాక్ లో ఉంది, మన మీద పెద్ద అటాకే జరుగుతుంది, అటాక్ లో ఉన్నాం అని అన్న మన ఉపాయం లేని వాళ్ళం కాదు. ఆశ్చర్య రీతిలో ప్రభు మనల్ని రక్షిస్తాడు, ఆశ్చర్యకరంగా మనల్ని తప్పిస్తాడు, శత్రువు మనల్ని పట్టుకునేటట్టు చేయడు. ఎందుకంటే అసలు అమాలేకుల్ని కాళ్ళ క్రింద వేసి తొక్కితే అమాలేకు అన్య జనములకు మొదలు, మిగిలిన అన్య జనులందరూ కాళ్ళ క్రింద ఉంటారు. ఇంకోటి తెలుసా, అమాలేకు అంటే అర్థం ఏంటి? అన్య జన్మకు మొదలే కాదు, లోయలో వసించేవాడు అని కూడా అర్థం. మనం ఎక్కడ వసించేవాళ్ళం? 91 కీర్తన మొదటి వచ్చిన, మహోన్నతిని చాటున సర్వశక్తిని నేడను. మన నివాస స్థలం మహోన్నతమైన స్థలం. వాళ్ళు లోయలో వసించేవారు, ఎందుకంటే వాళ్ళు మన కాళ్ళ క్రింద ఉండేవారు. అందుచేత ఆల్వేస్ హ్యావింగ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ వీఆర్ ఇన్ క్రైస్ట్ అనే మనస్సాక్షి కలిగి ఉండండి చాలు. అర్థమైందా? ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. తరుముతున్న వాళ్ళని చూసి భయపడద్దు, శత్రువులందరూ మనకు పాదపీఠమే. కాబట్టి ఏ రోగం మీకు రాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకూడదు. ఎందుకంటే వీటన్నిటి కొరకు మన ప్రభు పేమెంట్ చేశాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి మన పక్షంగా వెల చెల్లించాడు. కాబట్టి నౌ హీలింగ్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్, హెల్త్ ఈజ్ అవర్ ప్రాపర్టీ. స్వస్థత అనేది మన స్వాస్థ్యం. ఆయనే నా నీతి, ఆయనే నా స్వస్థత, ఆయనే నా స్వాస్థ్యము, ఆయనే నా జీవము, సర్వము. కాబట్టి నౌ హీలింగ్ ఈజ్ అవర్ ప్రాపర్టీ. కానీ తెలియలేదు. ఎందుకంటే ఏ స్వస్థతనైతే నీకు స్వాస్థ్యం ఇచ్చాడో ఆ దేహానికి విరోధంగా నువ్వు తిరుగుబాటు చేస్తే ఇంకా హెల్త్ అనేది ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది? అది అవ్వట్లేదు. సో అటువంటిది మీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే మీరు అనుకోండి, వీడికి తెలివి లేదు అనుకోండి, అంతే. వీడికి తెలివి లేదు, అంతే. మళ్ళీ వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు మోకరించి? ప్రభువా, సివియర్ హెడ్ఏక్ ఈజ్ కమింగ్, స్టమక్ అప్సెట్ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ఉంటదండి? తిరుగుబాటు చేసి నువ్వు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ఎంత అవివేకం ఆలోచించే. సో ఫస్ట్ నువ్వు తిరుగుబాటు ఆగిపోయేటట్టు ప్రార్థన చేయాలి. ఇంకన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఆరాధించే హృదయం. ప్రభువుని అడగండి. సొలొమోను ఏమడిగాడు? వివేక హృదయం. మరి మీరు సొలొమోను కంటే శ్రేష్ఠుడైన క్రీస్తులో ఉన్నారు కదా, ఆరాధన హృదయం అడగండి. ఎందుకంటే తెలివి అడిగిన సొలొమోను కూడా తిరుగుబాటు చేశాడు దేవుని. సొలొమోను దేవుడు ఈ లెవెల్లో హెచ్చిస్తే దాన్ని అంతటిని అమ్మాయిలకు చూపించి అమ్మాయిలను అందరినీ వశపరుచుకున్నాడు, అక్రమం చేశాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. బైబిల్ ఏముంది తెలుసా? సొలొమోను హృదయమును ఆ స్త్రీలు త్రిప్పివేశారని ఉంది. మీరు చదివితే సొలొమోను హృదయాన్ని త్రిప్పివేశారు. కానీ నీ హృదయం ఆరాధన హృదయంగా ఉంటే, ఆరాధన ఉంటే అందులో తెలివి జ్ఞానం కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఉదయం మీరు ఏం అడగాలో కూడా ప్రభు చెప్పాడు. లాజరన్న అడుగు, ఏమడుగుతావు? అసలు లాజరన్న ఆదివారం పాడాడన్నా, దేవునికి స్తోత్రం. ఆ పాట లైవ్ లో ఇవ్వలేకపోయాం కానీ చాలా మంచి పాట పాడాడు. నాకు ఎందుకు అనిపించింది లాజరన్న చేత పాట పాడించాలని. చాలా బాగా పాడాడు. అందుకని ప్రభుకు స్తోత్రం. మీరు అందరూ మంచి మంచి వర్షిప్ లీడర్స్ అండి. సో మీరు ఆ పాట పాడటం కాదు, అందరినీ పాడించాలి. పాటల్లోని పదాల్లోనికి ఇన్వాల్వ్ చేయండి అందరిని. పాడడం అనేది ఒక షోయింగ్ కాదు, ఓకేనా? ఇప్పుడు సత్యానోగ్ గారు వచ్చి ఫలానా బ్రదర్ వచ్చి పాడతాడు అనగానే, సో ఐ గాట్ ద ఆపర్చునిటీ. ఎవ్రీ వ్యక్తి, ప్రతి వ్యక్తిని కూడా ఆ పదాల్లోనికి తీసుకురండి. మహిమగల స్థానంలో కూర్చోబెట్టావు, నిజమే కదా, మనల్ని మహిమగల స్థానంలో కూర్చోబెట్టాడని ఆ లైన్ ని పాడిచ్చా ఉండాలి. అదే మీదేదో గొప్ప బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడేసి ఎలా పాడాను, బాగా పాడానా అని అడగటానికి కాదు పాటలు ఇచ్చేది. ఆరాధనలోనికి తీసుకొని వెళ్ళండి, ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు మీరు తిరుగుబాటు చేసే ప్రతి హృదయాన్ని మీరు శుభ్రంగా అడిగేస్తారు పాటల ద్వారా. సో అట్టి కృప దేవుడు మీ అందరికి దయచేయను గాక. మన నాయకత్వం పేరేంటి? ఆరాధన నాయకత్వం. సో యెహోషువలో 3 ఫేజులు మనం ఇంతవరకు ధ్యానం చేశాం. ఇప్పుడు 3వది మనం 3rd లెవెల్కి వచ్చాం, ఆరాధించే నాయకత్వం. ఈ నాయకత్వంలో మనం ఏదో ఒక గొప్ప అనుభవాలు చూడబోతున్నామని నిరీక్షణ కలిగి ఉందాం. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. గిల్గాలులో యొర్దాను ఆరిపోజేసిన నాయకత్వం, ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించకుండా చేసిన నాయకత్వం, ఇప్పుడు కీర్తించే నాయకత్వం. ఆ నాయకత్వంలో ప్రభు ఏం చేయబోతున్నాడని నిరీక్షణ మనం హైదరాబాద్ కాన్ఫరెన్స్ కి సిద్ధమవుతుంటుండగా మనం అందరం కలిగి ఉందాం. ప్రభు ఈ ఉదయకాలం ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.
కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి, ప్రభు నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉన్న వారికి కీడు చేసిన ఎడల అనే యొక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం ఎప్పుడైతే మన ద్వారా పాపమో ఈ తప్పులోకి ఎప్పుడు వెళ్తామో ప్రభు యొక్క అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడారు. ఎప్పుడైతే మనం దేవుని కుడిపార్శ్వన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తామో, ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచి మనకి వాగ్దానం చేసినటువంటి విశ్రాంతిలో నిలిచి ఉంటే, మనం దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ కూడా మనం ధ్యానం చేస్తూ నిత్యం ఆరాధికుల్లో ఉంటామని. అప్పుడు ఆ ఎప్పుడైతే మనం కీర్తనలు పాడుతూ ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన చేసిన మేలు తలపోసుకుంటూ ఆరాధికులుగా ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి పాపం వైపు మనం వెళ్ళమని, ఎప్పుడైతే మనకి ఏది లేదు ఆ విశ్రాంతిని గారు మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా, మనం ప్రధాన యాజకుని మీద మనం లక్ష్యం ఉంచకుండా ఉంటే, దేవుడు మనం చేసినటువంటి కార్యాలను కూడా మర్చిపోయి మనం ఏ విధంగా తిరిగి మనకు ఏదో లేదు అనే ఉందన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి జ్ఞాపకం చేశారు. ఇంకా అనేక విషయాలు, చాలా విషయాలు, సమయం అవుతుంది కాబట్టి చాలా విషయాలు ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో చాలా విషయాలు జ్ఞాపకం చేశారు. చివరిగా మాట్లాడిన సంగతులను బట్టి మనం ఆరాధన నాయకత్వం వచ్చి ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. ఈ సంగతులన్నిటిని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడా కుడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈ ఉదయం 11 గంటల దండగర్లో, సాయంత్రం 6:30కు వరిగేళ్ళలో, రాత్రి 8:30కు తణుకులో జరిగే బైబిల్ స్టడీల కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినాన్న ఇంజిరం, అలాగే ఎర్రపోతవరం, బాలాంతరం, మరి యానం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 2వ శనివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందే కోరుచున్నాం. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. వందాలండి. అన్నారండి అందరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నా ప్రభు మీ కుమారుని నిలువబెట్టిన ప్రభు, అయ్యా మీరు అందించిన నా ప్రభు వర్తమానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నా తండ్రి, మీ మహాదేవి మహిమ నుండి నా ప్రభు మాకు నా ప్రభు అనుదినము నా ప్రభు ఉదయకాలం నా తండ్రి మాకు నా ప్రభు మీ వర్తమానం అందిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు. తగిన ప్రభు దావీదు 7వ కీర్తనలో నా తండ్రి నా ప్రభు బెన్యమీను వంశస్థుడైన నా తండ్రి కూసి చెప్పిన మాటల విషయమైన ప్రభు రాసిన ఈ కీర్తనలో నా తండ్రి, అయ్యా నా ప్రభు నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానము ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల అనే మాటలు మేము అయ్యా నా ప్రభు ఇక్కడ నేర్చుకున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పిన నీవు నిరంతరం యాజకుడు అయిందు అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి నా ప్రభు చెప్పబడిన మాటలు, అలాగే అమాలేకీయుల మీద నా ప్రభు ఈ యొక్క విజయం మేము చూస్తున్నాం నా తండ్రి. మోసే చేతులెత్తినప్పుడు నా తండ్రి తనకి నా ప్రభు సహకారులుగా నా ప్రభు ఊరును నా ప్రభు నా ప్రభు అహరోను నుంచి నా ప్రభు యెహోషువతో యుద్ధము చేసిన ప్రభు యెహోషువ నాయకత్వాన్ని నా ప్రభు బలపరిచిన గొప్ప దేవుడు నా తండ్రి. కనికర సంపన్నుడు స్తోత్రాలు నా తండ్రి. అలాగే యెహోషువ యొక్క అయ్యా నా ప్రభు నాయకత్వంలో నా ప్రభు ఆరాధనా విధానాన్ని నా ప్రభు, అలాగే నా ప్రభు అతడు అయ్యా మోకాళ్ళలో కాళ్ళ మధ్యలో నా ప్రభు తన తలను ఉంచి నా తండ్రి అయ్యా ప్రార్థించినప్పుడు నా తండ్రి అయ్యా దోషులు దొరికినట్లుగా నా ప్రభు అట్టి నాయకత్వాన్ని మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అలాగే గిల్గాల్లో యోర్దానును దారి చేసిన యెహోషువ అని మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి నా ప్రభు. అలాగే నేను నా ఇంటి వారు యెహోషువ నా ప్రభు యెహోవాను సేవిస్తామని నా ప్రభు. మీరైతే అద్దరినున్న దేవతలను పూజిస్తారో, మీరు ఎవరిని పూజిస్తారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పిన యెహోషువ నాయకత్వంలో ఉన్న ప్రభు మమ్మల్ని నుంచి మీరు బలపరుస్తూ ఉన్నారు నా తండ్రి. గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభు అమాలేకు యొక్క నా ప్రభు ఆ యొక్క తిరుగుబాటును కూడా మేము చూస్తున్నాం. వారు లోయలో నివసించేవారని నా ప్రభు, వారు నా ప్రభు అన్యజనులకు నా ప్రభు మొదలు అని నా ప్రభు వారి గురించి మీరు రాయించారు నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభు, ఇశ్రాయేలుకి మహా వ్యతిరేకమైన వారు అమాలేకీయులు నా ప్రభు. అయ్యా వారి నా ప్రభు వారి అంతము, అయ్యా వారి అంతము వారి నాశనమే అని నా ప్రభు వారు
అయ్యా నా ప్రభు మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నా తండ్రి నా ప్రభు. నా ప్రభు ఆ యొక్క షౌలైతే నా ప్రభు అమాలేకీయులను నా ప్రభు నశింప చేయమన్నప్పుడు నా ప్రభు హతము చేయమన్నప్పుడు నా ప్రభు అతడు హతము చేయలేదు కానీ నా తండ్రి దావీదు అయ్యా దినాల్లో నా ప్రభు అమాలేకీయులను సంపూర్ణంగా నాశనం చేసినట్లుగా లేక హతం చేసినట్లుగా మేము చూస్తున్నాం నా ప్రభు. అలాగే నా ప్రభు ఈ లోకంలో కూడా నా ప్రభు అయ్యా మీ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న అమాలేకీయులు నా ప్రభు మార్చబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. గొప్ప దేవుడా మీకే వందనాలు స్తుతురాలు నా తండ్రి. అయ్యా నా ప్రభు ఎంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చిన తండ్రి నా ప్రభు. అయ్యా మమ్మల్ని నా ప్రభు బలపరుస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. అలాగే హైదరాబాద్ లో జరగబోయే కొడుకుల విషయమైన తండ్రి అయ్యా గ్రేస్ గుడ్ రేష్ కాన్ఫరెన్స్ నా ప్రభు. అయ్యా హైదరాబాద్ నా ప్రభు 2025 సంవత్సరంలో జరగబోవచ్చు నా ప్రభు. ఈ 19, 20, 21, 22, 23 తారీఖులో నా ప్రభు అయ్యా ఈ నా ప్రభు మీరు గొప్పగా జరిగించబోతున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి నా ప్రభు. అక్కడ నా ప్రభు సంఘాన్ని బలపరిచిన తండ్రి నా ప్రభు. అయ్యా నా ప్రభు నీకున్న శక్తి కొంచెమే అయినను అయ్యా నన్ను నువ్వు తెలుసుకున్నావు అని ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పబడినట్లుగా నా తండ్రి దావీదు తాళపు చెవి నా ప్రభు. అయ్యా నా ప్రభు ఆ సంఘానికి ఇచ్చినట్లుగా నా తండ్రి ప్రతి స్థలాల్లో నా ప్రభు ఈ కాన్ఫరెన్స్లు జరగడానికి నా తండ్రి నా ప్రభు అయ్యా మీరు మార్గాలు తెరుస్తున్నారు, తాళాలు తెరుస్తున్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా నా తండ్రి. వెనుకర సంపన్నుడు నా తండ్రి నా ప్రభు యొక్క నాయకత్వాన్ని నా తండ్రి నా ప్రభు ఇంకా మీరు బలపరుస్తున్న విధానం బట్టి అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అన్నా నా తండ్రి నా ప్రభు. అలాగే నా తండ్రి నా ప్రభు మనుషుల యొక్క లేక నా ప్రభు విశ్వాసుల యొక్క రోగాలకి నా తండ్రి నా ప్రభు వారి అవిధేయతకు నా ప్రభు వారికి ఇచ్చిన నా ప్రభు అయా రోగాలను బట్టి నా ప్రభు అయా నా ప్రభు వారు అవిధేయతను బట్టే అవి జరిగినాయి అని నా ప్రభు రోమపత్రిక 11వ అధ్యాయంలో మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి నా ప్రభు. వారి భోజనమే వారికి ఉరాని నా తండ్రి నా ప్రభు వారి నడుములు వంగిపోని అని నా తండ్రి వారు ఆ యొక్క తిరుగుబాటు నా తండ్రి నా ప్రభు అన్యజనులకు నా తండ్రి నా ప్రభు అయ్యా రక్షణ అని నా ప్రభు అన్యజనులకు నా ప్రభు అయ్యా నా ప్రభు ఉన్నతులుగా ఉంటారని కూడా నా ప్రభు ఆ రోమపత్రిక 11వ అధ్యాయంలో మీరు తెలియజేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. తండ్రి నా ప్రభు వారికి స్థలము చాలనప్పుడు నా తండ్రి నా ప్రభు రాజుల గ్రంథం 1వ రాజు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నా తండ్రి నా ప్రభు అయ్యా ఎలీషాను వారితో కూడా రమ్మన్నప్పుడు నా తండ్రి వారు నా ప్రభు చెట్లు నరుకుచుండగా గొడ్డలు నా ప్రభు ఆ యొక్క ఏటిలో పడినట్లుగా మేము చూస్తున్నాం. కొమ్మ నరికి దాని మీద అందులో వేసినప్పుడు నా తండ్రి నా ప్రభు ఇది సైన్స్ కు అందరిది కూడా నా తండ్రి నా ప్రభు గొడ్డలి పైకి తేరడం అంటే నా తండ్రి అవును ప్రభు నా ప్రభు ఈ దినాల్లో కూడా నా ప్రభు అట్టి ఆశ్చర్యకార్యాలు మీరు నా ప్రభు మాకు మాత్రమే నా ప్రభు అయ్యా మీరు నా ప్రభు చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయినా ప్రభు నా ప్రభు వాక్యం విన్న వారు అందరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. వందనాలు చచ్చినండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఆనంద్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుని వందనాలు అందరికి వందనాలు అందరికి వందనాలండి. దేవుని సేవకులకి అలాగే దేవుని ప్రియులందరికీ నా నిండు వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి.